అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆమె కోపిష్టి, అతను పాపిష్టి. రచయిత మోహనరావు దుర్గి గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, ఎక్కువగా వాగితే పండ్లు రాలగొడతా కాదంబరి గట్టిగా అరిచేసరికి పడుకున్న శ్రీకాంత్ ఉలిక్కిపడ్డాడు. అతని భార్య నవనీతాన్ని పక్కింటి కాదంబరి గట్టిగా 10 ఇండ్లకు వినిపించేలా తిడుతోంది. కాదంబరి గయ్యాలి నోరుకు భయపడిన నవనీతం, మీరు ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపించే గాంధీ మనవరాళ్ళు లేరు. ఒక్కటి కొడితే 4 దెబ్బలు కొట్టగల గాడ్సే సంతతిక్కడ అంటూనే వెనుకంజ వేస్తోంది. ఇది మొదటిసారి కాదు. ఆ ఇంట్లోకి అద్దెకు దిగిన 2 నెలలుగా పక్కింటి కాదంబరితో వారంలో 2-3 సార్లు ఇలాంటి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఉద్యోగుల ఎంఐజీ ఇండ్ల కాలనీ. శ్రీకాంత్ ఇంటి పక్కన ఆనుకొని కాదంబరి సొంత ఇల్లుంది. 2 ఇండ్ల మధ్య చిన్న పిట్టగోడ ఉంది. కాదంబరి వయసు 40 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళి అవుతుందనే నమ్మకం లేదు. అటు వేపుడుకు ఇటు సాంబారులోకి పనికిరాని ముదురు బెండకాయలాగా పరమ ముదురు కన్య ఈ కాదంబరి. అటు సంసారానికి ఇటు సంతానానికి కూడా పనికిరాకుండా పోయింది. అలాగని వృద్ధకన్య కాదు. మనిషి బక్కపలుచగా, పొడవైన ముక్కుతో, చిన్ని ఎరుపు పెదాలతో, పొడవైన అందమైన ముఖంతో, ఎత్తైన ఎదతో, సన్నని నడుముతో, సన్నటి కాళ్లతో, కరగబోసిన బంగారు ద్రవంలా తలతలా మెరిసే చర్మంతో చాలా అందంగా ఉంటుంది. ఫ్యాన్ని 5వ నెంబర్ మీద పెట్టి తిప్పితే ఆ గాలికి ఎగిరిపోతుంది. అందానికి మారుపేరులా, అందానికి ఆఖరి మజిలీలా ఉంటుంది. ఆమెకు భక్తి ఎక్కువ. ఇంటి నిండా దేవుడి విగ్రహాలు, ఒంట్లో నిగ్రహం తక్కువ. మనిషి మంచిదే కానీ గుణమే గుడిసేటిది అని ఆ కాలనీలో అందరూ, ముఖ్యంగా మగాళ్ళు ఆడిపోసుకుంటూ ఉంటారు. ఎందుకంటే చాలామంది మగాళ్ళు ఆమెతో చేతులు కలపబోయి చెప్పు దెబ్బలు తిన్నవాళ్లే. ఆమెకు మగాళ్ళ చపలబుద్దంటే అస్సలు పడదు. ఆమె ఎంత గొప్ప అందగత్తెనో అంతకు మించి కోపిష్టి అని శ్రీకాంత్కి ఆ పక్కింట్లో అద్దెకు దిగిన మొదటి రోజే తెలుసుకున్నాడు. కానీ ఆమె అందం అతనికి పిచ్చి ఎక్కించింది. అసలే ముదురు కన్య, పైగా అతను శృంగార ముదురు టెంకి. పెళ్ళాన్ని ఎంతగా ప్రేమిస్తాడో అంతకంటే ఎక్కువగా అందంగా కనిపించే ఆడాళ్లను ప్రేమిస్తాడు. అంతటి విశాల హృదయుడు శృంగార పురుషుడు. అందుకే కాదంబరి మీద ఓ కన్నేశాడు. ఆమె సైకాలజీ మీద మరో కన్నేశాడు. ఆమెను దింపాలని ముగ్గేశాడు. కాదంబరి లాంటి ముదురు కన్యలను ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలుసు. అందుకే ఆమె ఎన్నిసార్లు తిట్టినా ఆమెను పొయిడేవాడు. జరిగిన దాంట్లో తన తప్పే ఉందని నవ్వేవాడు. ఆమె గొడవ పడిందే కానీ ముగ్గులో పడలేదు. గొడవ జరిగిన ప్రతిసారి అతను కాదంబరిది ఒప్పన్నట్లు, నవనీతం తప్పన్నట్లు గొడవను అణిచేవాడు. ఏదో ఒకరోజు కాదంబరికి కన్నెరికం చేయాలని దురాశ. కానీ ఎన్నిసార్లు పొయిడినా నాకు లైనేస్తే చంపుతా అని ఆ ముదురు, ఈ దేశముదురు టెంకీని తిట్టింది. అస్సలు లొంగలేదు. ఆమెది బండబారిన గుండె అని తెలుసుకొని ఆశలు దురాశలు వదులుకున్నాడు. అందుకే ఈసారి తన భార్యను తిడుతుంటే తట్టుకోలేకపోయాడు. కాదంబరి బెండు తీయాలని లుంగీ మీద షర్టు వేసుకుని బయటకు వచ్చాడు. ఏంటి గొడవ? నవనీతాన్ని చిరాకుగా అడిగాడు. మన దండెం మీద ఆరబెట్టిన మీ 2 డ్రాయర్లు పిట్టలెత్తుకుపోతాయా? ఈ లొట్టిపిట్ట దొంగిలించింది, నవనీతం కోపంతో చెప్పింది. కాదంబరి గయ్యన లేచి, మగాళ్ళ డ్రాయర్లు నేనేం చేసుకుంటానే ఈడియట్ అంటూ వీధి చివరికి వినిపించేలా అరిచింది. శ్రీకాంత్ సహనం కోల్పోయి, నువ్వు ఆడదానిలా మాట్లాడితే బాగుంటుంది మందలించాడు. మాటా పెరిగింది. మాటకు మాట పెరిగింది. శ్రీకాంత్కు బీపీ పెరిగింది. సహనం తరిగి మాస్తిట్లలోకి దిగాడు. ఆడదని చూడకుండా బండబూతులు తిట్టాడు. పూనకం వచ్చిన కాదంబరి, ఆడాళ్ల గొడవల్లోకి తలదూర్చడానికి నీకు సిగ్గులేదట్రా ఆడంగి ఎదవా, మర్యాదగా ఇంట్లోకి వెళ్ళు లేదా చెప్పు తెగుద్ది అని అతన్ని కొట్టడానికి పిట్టగోడ దగ్గరికి వచ్చింది. శ్రీకాంత్ కూడా రెచ్చిపోయి పిట్టగోడకు యువతల నిలబడి జవాబిచ్చాడు.
మగాడైతే కొట్టేవాడు. అసలే అతను బాక్సర్, కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ వీరుడు. నలుగురు మగాళ్ళని ఒంటి చేత్తో కొట్టగల కండబలం, గుండెబలం ఉంది. ఈలోగా కాదంబరి తండ్రి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ముత్తయ్య చుట్టుపక్కల ఆడాళ్ళు వచ్చి కొట్టుకునే స్థాయికి పోకుండా ఆపారు. ఆ ఇద్దరి గొడవకు ఫుల్ స్టాప్ పెట్టకపోయినా కామా పెట్టి ఎవరిండ్లకు వాళ్లను పంపారు. ఎదురింటి సీతమ్మకు పని లేకపోయినా పని కట్టుకొని నవనీతం ఇంటికి వచ్చి శ్రీకాంతుని మెచ్చుకుంటూ, దానిని బాగా తిట్టావు తమ్ముడు, మా మగ సన్నాసుల కంటే నువ్వు 1000 రెట్లు ధైర్యవంతుడివి. నీ సిక్స్ ప్యాక్ చూస్తేనే దానికి దడ పుట్టిందిలే. దానికి నువ్వే కరెక్ట్ మొగుడివి. దాని బెండు నువ్వే తీయాలి. అది పుట్టుకతో పురుషద్వేషి, మగాళ్ళంటే అస్సలు పడదు. ఓ కుర్రాడు అడ్రస్ వెతుక్కుంటూ దాని ఇంటి గేటు తెరిచి లోపలికి రాబోయాడు. అంతే, నా వాకిట్లోకి కాలు పెడితే కాళ్ళు విరగ్గొడతా అని తిట్టని తిట్లు తిట్టింది. పోస్ట్ మ్యాన్ గేటు తెరచుకొని లోపలికొస్తే బతికుండగా వాడిని పోస్ట్ మార్టం చేస్తుంది. గ్యాస్ డెలివరీ బాయ్ గేటు దాటి లోపలికొస్తే ఆమెను డెలివరీ కోసం ఆసుపత్రికి పంపుతాడన్నట్లు తిడుతుంది. భార్యాభర్తలు చిలుకా గోరింకల్లా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. మీరిద్దరూ నిన్న నడుచుకుంటూ సినిమాకు వెళ్ళారుగా, అది చూసి ఓర్వలేక ఈరోజు మీ మీద కసి తీర్చుకుంది అని అసలు విషయం చెప్పింది. అది నిజమే. ఆ ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళిన ప్రతిసారి కాదంబరి ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటుంది. సీతమ్మ చెప్పినట్లే లోగడ పని మనిషి మిగతా వాళ్ళు కూడా చెప్పారు. మనసు వికలమైన నవనీతం, మనం వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్దామండి, మీకు అసలే కోపం ఎక్కువ. మీరు ఒక్కటి కొడితే ఆ లొట్టిపిట్ట కీచుపిట్టలా పుట్టుక్కున చస్తుంది, పోలీస్ కేసు కావచ్చు బతిమాలింది. శ్రీకాంత్ వెంటనే ఒప్పుకున్నాడు. ఇలాంటి గొడవలు అతనికి కూడా నచ్చవు. చీకటి పడింది. నవనీతం ఇంట్లోకి ముత్తయ్య వచ్చి శ్రీకాంత్ డ్రాయర్ ఇస్తూ, ఒకటి మా వాకిట్లో పడింది, రెండోది మాకు తెలియదు, సారీ, తప్పు మా అమ్మాయిదే మర్యాదగా చెప్పాడు. ఆమెతో పాటు శ్రీకాంత్ కూడా సంతోషించి అతనిని లోపలికి పిలిచి కూర్చోమని చెప్పారు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక ముత్తయ్య, తప్పంతా నా కూతురుదే. కాదంబరి అలా మారడానికి కారణం అందరికీ తెలిసిందే. చిన్నతనంలో మా బామ్మర్దిని ఇంట్లో ఉంచి చదివించాము. కానీ ఆ కామాంధుడు వావి వరసలు మరిచి పిందెగా ఉండగానే నా కూతుర్ని చిదిమేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 ఏండ్లు గదిలో బంధించి రేప్ చేశాడు. ఆ విషయం నా కూతురు పోలీసులకు చెప్పి ఆ జైలు నుంచి బయటపడింది. మేము వాడిని తన్ని జైలుకు పంపాము. ఈ వార్త అప్పట్లో అన్ని పత్రికలలో వచ్చింది. అప్పటి నుంచి నా కూతురికి మగాళ్ళంటే ద్వేషం. కొమ్ములున్న ఆవులన్నీ అందరినీ కుమ్ముతాయని దాని భయం. ప్రతి మగాడు చెడ్డవాడని దాని భయం. నా కూతురు చెడిపోకపోయినా చెరచబడిందని పెళ్లి సంబంధాలు రాలేదు. నేను చేయని తప్పుకు నాకెందుకు శిక్ష విధిస్తారు అని అబ్బాయిల మీద కసి పెంచుకుంది. ఎక్కువ కట్నానికి ఆశపడి 3 ముందుకొచ్చారు. కానీ పెళ్లి చూపుల్లోనే మా అమ్మాయి చిరాకుగా మాట్లాడేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని అందానికి ఏ మగాడైనా ఇట్టే పడిపోతాడు. కానీ ఆ నోరు తెరిస్తే భయపడి పారిపోతారు. ఆ కోపాన్ని అప్పుడప్పుడు ఆడాళ్ళ మీద కూడా చూపిస్తుంది. అంతే కానీ నా కూతురు చాలా మంచిది, దానిని క్షమించండి అని చేతులు జోడించి కంటతడి పెట్టుకున్నాడు. నవనీతంతో పాటు శ్రీకాంత్ కూడా ఆశ్చర్యపోయాడు. చిన్నతనంలో పసిమనస్సు మీద పడే చెదరని చేదు ముద్రలు జీవితాంతం చెదిరిపోవు. అందుకే మొదటిసారి కాదంబరి మీద శ్రీకాంత్కు జాలేసింది. అపార్థం చేసుకున్న ఆమె సైకాలజీని అర్థం చేసుకోసాగాడు. ఆదివారం ఉదయం 10ంటికి శ్రీకాంత్ తన ఇంటి పైకప్పు మీద కూర్చున్నాడు. దినపత్రిక కింద దాచిన పెగ్గును తీసి చప్పరిస్తూ సిగరెట్టు కాలుస్తున్నాడు. నవనీతానికి ఇవి నచ్చవు. అందుకే పైకప్పు మీద కూర్చొని అప్పుడప్పుడు మందు కొడుతూ సిగరెట్లు కాలుస్తాడు. ఈలోగా ముఖం నిండా పసుపు పూసుకున్న కాదంబరి కూడా ఆమె ఇంటి పైకప్పు మీదికొచ్చి వడియాలు ఆరబెడుతోంది. అది కాకతాళీయమో లేక కావాలని చేస్తుందో తెలియదు. శ్రీకాంత్ ఒంటరిగా పైకప్పు మీదికి వచ్చిన ప్రతిసారి కాదంబరి కూడా పైకప్పు మీద ప్రత్యక్షమై ఏదో ఒక పని చేసుకుంటుంది. కన్నెత్తి చూడదు. కానీ శ్రీకాంత్ చొంగ కార్చుకొని చూసేలా చేస్తుంది. ఈసారి శ్రీకాంత్ పత్రిక చదువుతున్నట్లు నటిస్తూ ఆమె అందాలను ఓరకంట కల్లారా చూస్తున్నాడు. మధ్య మధ్యలో ఆమె కూడా ఓరకంట శ్రీకాంతుని చూసి
పైటను కుచ్చిళ్లను సర్దుకుంటోంది. అతను ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె శ్రీకాంతుని సరిగ్గానే అర్థం చేసుకుని, ఏరా ఆడాళ్లను ఎప్పుడూ చూడలేదా, ఏమిటా దొంగచూపులు సచ్చినోడా అంటూ కోపంగా తిట్టినా మెల్లిగానే తిట్టింది. అతను ఉలిక్కిపడి పేపర్లోకి తలదూర్చాడు. అంతకుముందు ఎక్కిన మత్తు దిగింది. ఆ మాటలు నవనీతం విని ఉంటే కొంప మునిగేదని కంగారుపడ్డాడు. ఇంపైన అందాలిచ్చిన ఆ దేవుడు ఆమెకు కంపునోరు ఎందుకిచ్చాడు అని నొచ్చుకున్నాడు. మళ్ళీ ఆమె వైపు చూడలేదు. కానీ చూడకుండా ఉండలేకపోయాడు. చాలా ఓరగా చూశాడు. ఎందుకో ఈసారి కాదంబరి మీద కోపం రాలేదు. ఆమె మానసిక రుగ్మతకు జాలేసింది. కొందరంతే, తమ బ్యాంకులో ఎంత సంపద ఉందో చెప్పరు, కానీ మా సంపద చూడు అన్నట్లు బెంజు కారులో ఊరేగుతారు. ఇది అంతే. తన అందాలు అతనికి చూపాలనే దురుద్దేశం ఆమెకు లేదు. కానీ తనకు కూడా నవనీతం కంటే ఎక్కువ అందాలున్నాయని చాటుకోవడం ఉద్దేశం. ఎప్పటిలా నవనీతం సంక్రాంతి పండగకు పుట్టింటికి వెళ్ళింది. సెలవు దొరకని శ్రీకాంత్ ఇంట్లో ఉన్నాడు. ఉదయం చపాతీలు చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఈలోగా పసుపు పట్టు చీరలో తల నిండా పూలు పెట్టుకుని కాదంబరి వంటగదిలోకి దర్జాగా వచ్చి, మొన్న నేను ఆరబెట్టిన ఎరుపు రంగు పట్టుచీర గాలికెగిరి మీ దాబా మీద పడింది. దానిని నీ పెళ్ళాం నొక్కేసింది. ఆ చీర నాకివ్వు దబాయించింది. అతను ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. పెద్ద పెద్ద కళ్ళతో, నిండైన యదసంపదతో తలుక్కుమంటోంది. కందిరీగ నడుముతో, పొడవాటి కొండపల్లి బొమ్మలా, బాబు గీసిన బొమ్మకే బాబులా ఉన్న ఆమె నడుము నిగనిగలాడుతోంది. మగాడి మతిపోగొట్టే నున్నటి కడుపుకి, ఆ కడుపు మీదున్న చిన్న బొడ్డు, ఆ బొడ్డులోతు అందానికి దాసుడయ్యాడు. ఏ మగాడైనా దాసుడు కావలసిందే. ఆమె కాదంటే దేవదాసు కావలసిందే. ఆమె ఆహార్యానికి అతని ఒళ్ళు పులకించినా ఆమె అహంకారానికి ఒళ్ళు మండి, నా భార్య ఊరెళ్ళింది, వారం రోజుల తర్వాత వస్తుంది, వచ్చాక ఆమెను అడిగి తీసుకోండి అన్నాడు. ఆడాళ్ల విషయం నాకేం తెలుసు అని మర్యాదపూర్వకంగానే అన్నాడు. అలాంటి అందగత్తెతో బుద్ధున్న ఏ మగాడు అడ్డంగా వాదించడు. నీ భార్య దొంగకోళ్ళు పట్టే బాపతు, కావాలనే నొక్కేసి రహస్యంగా అల్మారాలో దాచుంటుంది. దానిని వెతుక్కుందామనే ఆమె లేనప్పుడు వచ్చాను. మర్యాదగా నన్ను వెతుక్కోనివ్వు గట్టిగా దబాయించింది కాదంబరి. సహనం కోల్పోయిన అతను కోపంగా చూస్తూ, నేను కూడా మర్యాదగా చెప్తున్నాను, పండగ రోజు గొడవ చేయకుండా వెళ్ళిపోండి, లేకపోతే ఆడదానివని కూడా చూడకుండా మెడబట్టి బయటికి గెంటుతా ఆమెకు అడ్డంగా నిలబడి లుంగీ పైకెత్తి కడుతూ హెచ్చరించాడు. అబ్బో వచ్చాడండి పెద్ద మగాడు, నీ సిక్స్ ప్యాక్ మగతనమేంటో నీ పెళ్ళాం మీద చూపించు, పరాయి ఆడాళ్ల మీద కాదు, తప్పుకో అని అతనిని తోసుకుంటూ పడక గదిలోకి దర్జాగా వెళ్ళి అల్మారా తలుపు తెరిచింది. ఆమె మొండి ధైర్యానికి అతను ఆశ్చర్యపోయాడు. మడత పెట్టిన చీరలను లాగి ఆమె చిందరవందరగా కింద పడేస్తోంది. ఆమె దౌర్జన్యానికి అతనికి బీపీ పెరిగింది. రెండు చెంపలు వాయించి మెడపట్టి బయటికి గెంటేయాలి అనేటంత కోపం వచ్చింది. కానీ ఆడదాని ఒంటి మీద చేయి వేయడం సంస్కారం కాదని కోపాన్ని పిడికిళ్లలో దాచుకొని చూస్తున్నాడు. ఆమె ఓ చీరను తీసుకొని, ఇది నా చీర కాదు, అయినా తీసుకువెళుతున్నాను, నా చీరను నాకు ఇచ్చి ఈ చీరను తీసుకెళ్ళమని నీ దొంగ పెళ్ళానికి చెప్పు అని ఆ చీరను చూపింది. అప్పటికే పుర్రె అంచులు దాటిన తిక్కతో, నీ చీర దొరికితే తీసుకెళ్ళు, అంతేకాని మా చీర తీసుకెళితే ఊరుకోను, మర్యాదగా ఆ చీరను అక్కడ పెట్టి బయటకు వెళ్ళు, కోపంతో హెచ్చరిస్తూనే ఆ చీరను ఆమె చేతిలోంచి లాక్కోబోయాడు. కానీ ఆమె ఆ చీరను ఇంకా గట్టిగా పట్టుకొని వెనక్కి తిరిగి, మగాడివైతే లాక్కో చూస్తాగా, ఒక విధంగా సవాలు విసిరింది, మరో విధంగా అతనిని రెచ్చగొట్టింది. పైగా ఆమె ఇంట్లోకి వచ్చే ముందు హాల్ తలుపుకు గడియ వేసింది. ఎందుకు? కండబలం గుండెబలం ఉన్న అతను కోపంతో రెండు చేతులతో ఆమెను వెనక నుంచి వాటేసుకున్నాడు. ఆమె చేతులు పట్టుకొని ఆ పట్టుచీరను లాక్కోబోయాడు. ఉద్దేశం మంచిదే, కానీ అది దురుద్దేశానికి దారితీసింది. ఏకంగా కరెంటు ట్రాన్స్ఫార్మర్ని వాటేసుకున్నట్లు షాక్ తగిలింది. ఆమె సన్నటి నడుము అతని రెండు చేతుల్లోకి వెచ్చగా ఇమిడింది. ఆమె గింజుకుంటోంది. ఆ పట్టును ఉడుము పట్టు చేయమన్నట్లు. ఆమె రెండు చేతులను పట్టి చీర వదులు పైకి కోపంగానే అన్నాడు.
ఆడాళ్లను పడేయడంలో ఆరితేరినవాడు. ఇద్దరూ పెనుగులాడుతున్నారు. ఆ పట్టు వదిలించుకోవాలని కాదు, ఆ పట్టుని ఓ పట్టు పడదామన్నట్లు ఒకరి శ్వాస మరొకరి నిశ్వాసను రెచ్చగొడుతోంది. అతను ఆమెను తన వైపుకు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె దానికి ఒప్పుకోనట్లు వంగి విలవిలలాడుతోంది. 2 పాములు బుసకొడుతున్న తంతు. అతను ఒడ్డున పడ్డ చేపల విలవిలా కొట్టుకునేలా ఆమె చేస్తోంది. ఆమె తన గోళ్లతో రక్కుతోంది. వద్దన్నట్లు తిడుతూనే కావాలన్నట్లు ప్రోత్సహిస్తోంది. అతను క్రమంగా అదుపు తప్పుతున్నాడు. అయినా మొత్తం అదుపు తప్పలేదు. ఆమె సొంత మేనమామ జైలు పాలయ్యాడని జ్ఞాపకం వచ్చింది. కాబట్టి ఆమె తనకు తానుగా లొంగిపోతే తప్ప తప్పు చేయకూడదని అనుకున్నాడు. ఏకపక్షంగా జరిగే దండయాత్ర కాస్త యుద్ధంలా మారింది. దాదాపు గంట పెనుగులాట. అలాగని ఆమె అతనికి లొంగలేదు. అతను ఆమెను లొంగదీసుకున్నాడు. వరకు ఆమె లొంగిపోయింది. అంతా అయిపోయాక ఆమె అతని భార్య చీరను అక్కడే వదిలేసి తన చీర కట్టుకొని నిప్పులు గక్కుతూ, సచ్చినోడా, పోలీస్ కేసు పెట్టి నీకు చిప్పకూడు పెట్టించకపోతే నా పేరు కాదంబరే కాదు అని కోపంతో బయటికి పరుగుదీసింది. అప్పుడు స్పృహలోకి వచ్చిన అతను మంచం మీద స్పృహ తప్పినట్లు పడిపోయాడు. అతను చేసిన తప్పేమిటో అప్పుడు తెలుసుకున్నాడు. వెన్నుతో పాటు నవనాడులు జలధరించాయి. ఆమె పోలీస్ కేసు పెడితే అతని జీవితంతో పాటు నవనీతం జీవితం కూడా సర్వనాశనమవుతుందని గజగజ వణికాడు. ఎందుకైనా మంచిదని బాత్రూంలోకి పరుగెత్తి చకచకా స్నానం చేశాడు. ఇంటికి తలుపులేసి కిటికీ తెరిచి పక్క ఇంట్లోకి దొంగలా తొంగి చూశాడు. కాదంబరి కూడా స్నానం చేసి వాకిట్లో నిలబడి కురులు ఆరబెట్టుకుంటూ సెల్ ఫోన్లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతోంది. అతను భయం కొంత తగ్గింది. నిజంగా పోలీస్ కేసు పెట్టాలనుకునేది స్నానం చేయదు. పైగా నవ్వుతూ చాలా సంతోషంగా సెల్ ఫోన్లో సొల్లు వాగదు. ఇప్పుడు కూడా ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. కంటిరెప్ప వేయకుండా కిటికీలోంచి కాదంబరి ఇంటినే చూస్తున్నాడు. ఆమె అన్ని తలుపులు తెరిచి వరండాలోకి తరచూ వచ్చి వెళ్తోంది. ఎందుకో నేను పోలీస్ స్టేషన్కి ఇంకా వెళ్ళలేదు అని చెప్పడానికా ఏమో. ఆమె పూజ గదిలో పూజ చేస్తూ గట్టిగా గంట కొడుతూ శివనామాన్ని స్మరిస్తోంది. గంట గడిచింది. ఆమె ఇంకా బయటికి వెళ్ళలేదు. మధ్యాహ్నం 1 గంట. అతనికి తినాలని లేదు. ఈ తింగరబుచ్చి ఏం చేస్తుందో అనే భయం ఇంకా వదలలేదు. అసలు ఆకలిగా లేదు. ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఉలిక్కిపడిన గుండెతో వణికే చేతులతో మెల్లిగా తలుపు తెరిచాడు. ఎదురుగా కాటన్ శారీలో ముఖం నిండా అమ్మోరులా పసుపు పూసుకొని రూపాయి బిల్లంత కుంకుమ బొట్టు పెట్టుకొని విరబోసిన తలతో విరబూసిన కలువ కండ్లతో కాదంబరి నిల్చొని ఉంది. అతను ఉలిక్కిపడ్డాడు. ఆమె వీధిలోకి తొంగి చూసి తనను ఎవరూ చూడట్లేదని నిర్ధారించుకున్నాక తన కొంగుచాటున దాచిన క్యారేజీని బయటికి తీసి అతనికిచ్చింది. 6 గిన్నెలతో 4గురికి సరిపోయే పెద్ద క్యారేజీ. ఆమె కోపంగా చూస్తూ, సచ్చినోడా, పశువులా బాగా కష్టపడి అలసిపోయావు కదరా, కడుపు నిండా తిని చావు. గంట తర్వాత వచ్చి ఈ క్యారేజీ తీసుకెళ్ళి తగలడతాను. లేకపోతే నీ పెళ్ళానికి నీ మీద డౌట్ వస్తుంది. మాయదారి సంతాని పండ్లు పటపటా కొరుకుతూ అతని డొక్కలో పొడిచింది. ఏడవాలో నవ్వాలో అర్థం కాక శ్రీకాంత్ ఆమెను వింతగా చూశాడు. ఇప్పుడు అతని గుండె లయబద్ధంగా కొట్టుకుంది. పోలీస్ కేసు పెట్టాలన్నది ఆమె ఉద్దేశం కాదు. కానీ అతనిని భయపెట్టి కసి తీర్చుకుందని అర్థమైంది. అందుకే ఒక్కసారిగా రిలాక్స్గా చూస్తూ, నిజం చెప్పు, నేనంటే ఇష్టం లేని దానివి నా కోసం ఎందుకు క్యారేజీ తెచ్చావు? సూటిగా అడిగాడు. కాదు, నిలదీశాడు. నేను ముష్టి యాదవకు రోజు అన్నం పెడతాను. వాడంటే నాకిష్టమనే దాని అర్థం? ఇది అంతే. ఈరోజు ముష్టివాడు రాలేదు, అందుకే నీకు దానం చేస్తున్నాను. లేనిపోని పెడార్థాలు తీసుకోకు. కడుపు నిండా అన్నం తిని చావు. రాత్రికి కొంత మిగుల్చుకో. చాలకపోతే ఆ పిట్టగోడ పక్కన నిల్చొని పిట్టలా ఈల వేసి తగలెట్టు. ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది, నీ కాపురం పాడవుతుంది. ఆ సీతమ్మ పొద్దుటి నుంచి ఇటే చూస్తోంది. లోపలికి వెళ్ళరా, మెల్లిగా కసిరింది. అతను తల తిప్పి అటు చూడబోగా, అటు చూడకురా ఎదవా, దానికి అనుమానం వస్తుంది. నీకిష్టమైన చిల్లుగారెలు, పులిహోర, మటన్ ఫ్రై చేసి తగలేశాను. నేను పక్కా వెజిటేరియన్ని. నీకోసం మా పని మనిషితో మటన్ తెప్పించి మొదటిసారి మా ఇంట్లో వండి తగలెట్టాను. ఎన్ని పాపాలు అంటుకుంటాయో శివ శివ అని లెంపలేసుకొని అటూ ఇటూ చూసి దొంగ పిల్లిలా చకచక గేటు తీసుకొని వెళ్ళిపోయింది.
అతను మురిసిపోయాడు. నదిలో పడిన గోరింక గిలగిలా కొట్టుకొని చావు చంకలోకి వెళ్ళి బయటపడి ఒక్కసారిగా రెక్కలు విచ్చుకొని ఆకాశంలోకి ఎగిరినట్లుంది శ్రీకాంత్ మనసు. ఇప్పుడు ఆ భయం వీడి స్వేచ్ఛగా ఎగిరాడు. తాను చేసింది తప్పు కాదని తేట తెల్లమైంది. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అప్పుడు ఆకలేసింది. క్యారేజీ తెరిచాడు. అతనికి ఇష్టమైన 4 రకాల కూరగాయలు, మటన్, వేడివేడి రొట్టెలతో 2 పూటలకు సరిపడేలా ఉన్నాయి. ఆ కింది గిన్నెలో అతను కాల్చే 355 సిగరెట్ల ప్యాకెట్టు, క్వార్టర్ ఆఫీసర్స్ చాయిస్ విస్కీ బాటిల్ కూడా ఉంది. అతనికి నవ్వు వచ్చింది. అతని భార్య కూడా ఏనాడు అలా సిగరెట్లు, మందు కొనివ్వలేదు. అడుగు గిన్నెలో ప్లాస్టిక్ కవర్లో మడిచిన ఓ పేజీ కాగితం కనిపించింది. వెంటనే దానిని విప్పి ఆతృతతో చదవసాగాడు. నా ప్రియమైన శ్రీకాంత్, నిన్ను పక్కింట్లో చూసిన తొలిచూపులోనే నేను నిన్ను మనసారా ప్రేమించాను. నిన్ను చూశాకే నాకంటూ ఓ మనసు ఉందని, నేను కూడా ఓ మగాడిని ప్రేమించగలను అని నాకు తెలిసింది. నువ్వంటే నాకు ప్రాణం. కానీ అప్పటికే నీకు పెళ్ళయ్యిందని తెలిసి నీ మీద నాకు కోపం వచ్చింది. అందులో నీ తప్పు లేదుగా. అయినా నువ్వంటే నాకు ప్రాణం బంగారం. నువ్వు ఆఫీస్ నుంచి నిమిషం ఆలస్యంగా వస్తే నాకు ఒళ్ళు మండుతుంది. నిన్ను దొంగచూపులు చూడకపోతే నాకు ఏడుపొస్తుంది. నువ్వు నావాడివి కావని నాకు తెలుసు. ఇలా పరాయి భర్తను ఆశించడం సంస్కారం కాదని కూడా నాకు తెలుసు. అందుకే నీకు దూరంగా ఉంటున్నాను. కానీ ఉండలేకపోతున్నాను. అందుకే నిన్ను తిడుతున్నట్లు నటిస్తూ డాబా మీద ఒడియాలు పెడుతూ కావాలనే నా అందాలను నీకు చూపిస్తూ ఉంటాను. నువ్వు లొట్టలేస్తూ అలా దొంగచూపులు చూడటం చాలా ఇష్టం. నువ్వు ఒక్కడివే నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు. అందుకే నువ్వంటే నాకు పంచప్రాణం. నా అందాలు నీకు దొంగచాటున చూపించకపోతే నా మనసాగదు. నా అందమైన అందాలు మగాడికేగా. పోతే నువ్వు నీ భార్యతో సినిమాకు వెళుతుంటే నేను కుళ్ళుకొని ఏడుస్తాను. నా స్థానాన్ని ఆమె ఆక్రమించిందని ఆమె మీద నాకు కోపం. నీ భార్య నిన్ను తిట్టిన ప్రతిసారి ఆమెను నేను చెడామడా తిట్టి కసిదీర్చుకుంటాను. నా దురదృష్టం నాకంటే ఒక అడుగు ముందుంటుంది. అందులో ఆ అమాయకురాలి తప్పేముంది? అది నా దౌర్భాగ్యం. నీ భార్యతో నువ్వు ఊరికెళ్ళు. లేకపోతే నిన్ను ఒంటరిగా చూస్తే నేను ఆగలేను. నీకు వంట రాదు, సరిగ్గా వండుకోలేవు, కడుపు నిండా తినలేవు. నేను అది చూసి తట్టుకోలేను. అందుకే క్యారేజీ ఇచ్చాను. చీర వంకతో మీ ఇంటికొచ్చి నీ కోరిక తీర్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మోడువారిన చెట్టు కనీసం ఓ పిట్ట కూర్చొని స్వేదం తీర్చుకోవడానికి ఉపయోగపడినందుకు సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి కోరికలు తీర్చుకో. అలాగని నీ భార్యకు ద్రోహం చేయకు. ఈ ఉత్తరానికి జవాబు రాసి నాకు లేని కోరికలు కలిగించకు. వెంటనే దీనిని తగలబెట్టు. లేదా నీ భార్య కంటబడితే నీ కాపురం తగలబడుతుంది. కోటి ముద్దులతో, శతకోటి కౌగిలింతలతో నీకు ఏమీ కాని నీ కాదంబరి కన్యాకుమారి అని రాసుంది. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. కర్ణ కఠోరంగా మాట్లాడే మంచుకొండలాంటి కాదంబరి మనసు ఇంత సున్నితమని తెలిసి పరవశించాడు. మంచుకొండ విరిగి మన మీద పడితే వెన్ను విరుగుతుంది. అదే మంచుకొండ కరిగి మన మీద కురిస్తే వెన్ను జలధరిస్తుంది. 100 సార్లు అదే ఉత్తరాన్ని పదే పదే చదివాడు. హాయిగా లొట్టలేస్తూ మనసారా సారా తాగుతూ కడుపారా భోంచేశాడు. గంట తర్వాత ఇంటి కుడివైపుకున్న పిట్టగోడ నుంచి పిట్టయ్యిలా వినిపించింది. శ్రీకాంత్ కిటికీలోంచి చూశాడు. తన క్యారేజీ ఇవ్వమన్నట్లు కాదంబరి సైగ చేసింది. అతను వెంటనే ఖాళీ క్యారేజ్ను ఆమెకు పిట్టగోడ మీదుగా ఆమెకిస్తూ థ్యాంక్స్, భోజనం చాలా బాగుంది అని నవ్వాడు. ఆమె జవాబు చెప్పకుండా వెనక్కి తిరిగింది. ఐ లవ్ యూ డార్లింగ్ మెల్లిగా అన్నాడు. ఆమె నిప్పులు కక్కుతూ చూసి చెప్పు తెగుద్ది రాస్కెల్, ముందు నీ పెళ్ళాన్ని ప్రేమించడం నేర్చుకో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. అతనికి నవ్వొచ్చింది. ఆమె తామర పెదాల్లోంచి వచ్చే తిట్లు కూడా తీయగా ఉన్నాయి. ఆడవారి మాటలకు అర్థాలు వేరంటారు, కానీ పెడార్థాలు కూడా ఉంటాయా అని నవ్వుకున్నాడు. అతను కావాలని ఆమె ఆరాటపడుతోంది. అది తప్పని ఆమె మనసు ఆరాటపడుతోంది. మనిషి ఆరాటం, మనసు పోరాటం రెండూ ఎప్పటికీ రైలు పట్టాల్లా పక్కపక్కనే కలిసుంటాయి, కానీ అవి ఎప్పటికీ కలవవు. ఇది అంతే. రాత్రి ఎవరో మెల్లిగా తలుపు తట్టారు. కాలింగ్ బెల్ నొక్కలేదు. ఎవరు తలుపు తీయకుండానే అడిగాడు శ్రీకాంత్. జవాబు రాలేదు. సమయం చూశాడు. 12 కావస్తోంది. తలుపు తెరిచాడు.
ఎదురుగా కాదంబరి ఎరుపు రంగు పట్టుచీరలో తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఒంటి నిండా సెంటు పూసుకొని శృంగార దేవతలా నిలుచుంది. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె మారు మాట్లాడకుండా గబుక్కున ఇంట్లోకి దొంగలా దూరి ఆతృతతో తలుపేసింది. ఆమెను మురిసిపోతూ పరవశంతో చూశాడు. ఆమె తన జాకెట్లోంచి ఓ కవర్ తెరిచి అందులోంచి నోట్లకట్ట తీసి, మీరిద్దరూ నడుచుకుంటూ సినిమాకు వెళ్ళడం నాకిష్టం లేదు. ఈ 60,000 రూపాయలు తీసుకొని కొత్త బైక్ కొనుక్కో అని మూతి ముడుచుకుంది. అతను ఉలిక్కిపడి, ఆ విషయం నీకు ఎలా తెలుసు అడిగాడు శ్రీకాంత్. కొత్త బైక్ కొనే విషయంలో నవనీతంతో ఆ మధ్య గొడవ పడ్డాడు. అతని సంపాదన సంసారం సాకడానికే సరిపోవట్లేదని ఆమె చిటపటలాడింది. అంటే రాత్రివేళ మా పడక గది కిటికీ దగ్గర నిలుచొని మా మాటలు వింటున్నావన్నమాట అని చిరునవ్వుతో నిలదీశాడు. ఆమె కోపంతో, నీకు జవాబు కావాలా, డబ్బు కావాలా అని అతని చేతిలో ఆ డబ్బు పెట్టి వెనక్కి తిరిగి తలుపు తెరవబోయింది. ఆమెను ఒక్కసారిగా గట్టిగా వాటేసుకొని, నేనంటే ఇష్టమని ఉత్తరంలో రాయడం కాదు, ఇప్పుడు చెప్పొచ్చుగా అన్నాడు శ్రీకాంత్. ఆమె వెంటనే అతని చెంప చెల్లుమనిపించింది. ఆమె కళ్ళలో మెరుపులు. అతను నవ్వి, ఈ ప్రేమను చిరునవ్వుతో చెప్పవచ్చు కదే రాక్షసి. ఆమె బుగ్గలు నిమిరాడు. ఈసారి అతని చెంప మీద గట్టిగా గిల్లింది. ఆమె కళ్ళల్లో ఉరుములు. అతను మళ్ళీ నవ్వి, ఇంత రాత్రి ఎందుకొచ్చావు, తల్లో ఆ పూలెందుకు అని ఆమె సన్నటి నడుమును గట్టిగా వాటేసుకున్నాడు. అతని బిగి కౌగిలి నుంచి బంధ విముక్తి కావాలని ఆమెకు లేదు. అయినా విడిపించుకోవడానికి విలవిలలాడుతూ, మర్యాదగా వదులు, లేకపోతే గట్టిగా అరుస్తా పిడుగులు కురిపించింది. అరువు అని ఆమెను రెచ్చగొడుతూ నవ్వాడు. ఆమె అరవదని తెలుసు. నిజంగానే అరవలేదు. కానీ అతనిని కరిచింది. ఎదురు తిరుగుతోంది, తిడుతోంది, రక్కుతోంది, కసితీరా కొడుతోంది. అతను కొదమసింహంలా ఆమెను లోబర్చుకోవడానికి చూస్తున్నాడు. అయినా ఆమె లొంగలేదు. ఆమె ఏడుస్తోంది, అతనిని ఏడిపిస్తోంది. ఆమె నరకంలో స్వర్గం చూస్తోంది, అతను స్వర్గంలో నరకం చవిచూస్తున్నాడు. గరళం గొంతులో దాచుకొని అమృతం తాగుతున్నాడు. కొన్ని గంటల పాటు భీకర పోరాటం. ఆమె కంటికి కునుకు లేదు, అతని కంటికి కునుకు రానివ్వలేదు. ఉదయం జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా లేదు. ఆమె అతనిని ఇష్టపడుతున్న విషయం తెలియడం మినహా. తెల్లవారుజామున ఎవరికంటా పడకుండా ఆమె తన ఇంటికి వెళ్ళింది. కాదంబరి 3 రోజులు రకరకాల వంటలు చేసుకొచ్చి శ్రీకాంత్కు కడుపారా తినిపించింది. కడుపారా సుఖపెట్టింది. కసితీరా తిట్టింది, కొట్టింది, ఏడ్చింది, ఏడ్పించింది. ఆ రాక్షస క్రీడలో ఆమె సుఖపడింది, అతనిని సుఖపెట్టింది. 3 రాత్రులు ఇలాగే గడిచాయి. 4వ రోజు నవనీతం వచ్చింది. ఎప్పటిలాగే అమ్మలక్కలు నవనీతం చెవులు కొరికారు. ఆ రాత్రికి శ్రీకాంత్ ఇంటికి రాగానే నవనీతం ఆందోళన చెంది, ఆ రాక్షసి ఇంట్లోకి వచ్చి మీతో గొడవపడిందంట, ఏం జరిగింది భయంగా అడిగింది. అతను ఉలిక్కిపడ్డాడు. నిజం చెబితే నిప్పంటుకొని కాపురం తగలడుతుందని తెలుసు. అందుకే తడబడి, ఆమె ఎర్రపట్టు చీరను నువ్వు కొట్టేశావని నిన్ను తిట్టింది. నిన్ను తిడుతుంటే సహించలేక ఎదురు తిట్టాను అని అబద్ధం చెప్పాడు. మీ ముఖం మీద చేతులకు ఆ ఘాట్లేమిటి భయంగా అడిగింది నవనీతం. ఆ రాక్షసి నన్ను కొట్టింది, నేను కూడా 2 పీకేసరికి పారిపోయింది. అదే మగాడై ఉంటే చంపేసేవాడిని. చకచక అబద్ధాలు చెప్పాడు. అవి ఫెవికాల్తో అతికించినట్లు బలంగా ఉన్నాయి. ఆ ఇద్దరి మధ్య అసలు గ్రంథం నడిచిందంటే ఆమెనే కాదు, ఏ మానవ మాత్రుడు నమ్మడని అతనికి తెలుసు. ఆమె కంటదడి పెట్టుకొని, ఇక ఈ ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండొద్దు. అమీర్పేట్లో అపార్ట్మెంట్ దొరికింది, రేపే వెళదాం అన్నది భయంగా. అతను తడబడ్డాడు. మోడువాడిన కాదంబరి మనసు ఇప్పుడిప్పుడే చిగురిస్తోంది. ఈ పరిస్థితిలో ఆమెను వదిలి వెళ్ళడం అంటే విత్తనాన్ని నాటి నీళ్లు పోయకుండా వదిలి వెళ్ళడమే. వద్దు, దానికి భయపడి మనం ఇల్లు ఖాళీ చేయడం ఎందుకు అన్నాడు. కానీ ఆమె వినిపించుకోలేదు. ఇక ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనని పట్టుబట్టింది, ఏడ్చింది. అతను ఆమెను ఓదార్చలేకపోయాడు. మరీ తెగేటంత వరకు లాగితే అసలు విషయం బయటపడుతుంది. శ్రీకాంత్ లారీలో అన్ని సామాన్లు ఎక్కించాడు. మనసంతా కాదంబరి ఇంటి మీదే ఉంది. కానీ ఆమె ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఇంటి యజమాని వచ్చి ఆ ఇంటికి తాళం వేశాడు. లారీ బయలుదేరుతోంది. కాదంబరి ఇచ్చిన డబ్బుతో కొన్నటువంటి బైకు మీద శ్రీకాంత్ కూర్చున్నాడు. అతని వెనక నవనీతం కూర్చుంది. అప్పటి వరకు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్న కాదంబరి ఇక తట్టుకోలేక బయటికి వచ్చి కడసారిగా శ్రీకాంత్ను చూస్తూ కసితీరా తిడుతూ,
పొండిరా పొండి, పొద్దున లేసి మీ పాడు ముఖాలు చూడలేక చచ్చేదానిని. మీ పీడ విరగడవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరగా వెళ్ళి చావండి అని ఏడుస్తోంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది. చిన్న పిల్లల వెక్కిళ్ళు బట్టి ఏడుస్తోంది. వాళ్ళు వెళ్ళడం కాదంబరికి అస్సలు ఇష్టం లేదని ఆ ఏడుపే చెబుతోంది. అది ఒక్క శ్రీకాంత్కి మాత్రమే అర్థమైంది. లారీ వెనకే శ్రీకాంత్ బైక్ మీద బయలుదేరాడు. కానీ అతని మనసు వికలమైంది. అతని మనసు ముక్కలు ముక్కలైంది. ఆ అందాల రాక్షసి కళ్ళలో కూడా కన్నీళ్లున్నాయని తెలిసి అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెను వదిలి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లు పశ్చాత్తాపడుతున్నాడు. కానీ తప్పదు. ఆమెలా అతను ఒంటరివాడు కాదుగా. శ్రీకాంత్ ఆలోచిస్తున్నాడు. పాపం దేవుడు కాదంబరికి గొప్ప అందమిచ్చాడు. కానీ ఆ అందమే ఆమె పాలిట శాపంగా మారింది. ఆమెకు గొప్ప మనసిచ్చాడు. ఆ మనసే ఆమెకు పాపంలా మారింది. దీనికి కారణం ఆమె బాల్యం. ఆమె సొంత మేనమామతో బాల్యంలో ఆమె నరకం చూసింది. చివరికి ఆ నరకమే ఆమెకు స్వర్గంలా మారింది. చేపల మార్కెట్కు వెళితే ఆ కంపు భరించలేని నరకం. కానీ ఆ చేపను వండుకొని తింటే మాత్రం ఆ రుచి స్వర్గం. ఇది అంతే. మగాళ్ళంటే ఆమెకు ద్వేషం. కానీ ఆమె ద్వేషాన్ని భరించే మగాడిని మాత్రమే ఆమె ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. ఆమె తిడితే సహించాలి, గిల్లితే ఓర్చుకోవాలి, కొడితే భరించాలి. అప్పుడే ఆమె కసి తీరుతుంది. మగాడి అహంకారాన్ని, కండకావరాన్ని అణిచినట్లు ఆమె తృప్తిపడుతుంది. మగాడి ఆధిపత్యాన్ని జయించినట్లు మురిసిపోతుంది. అప్పుడు ఆమెకు పూనకం వస్తుంది. మనసారా తృప్తిపరుస్తుంది, కడుపారా తృప్తిపడుతుంది. ఇది ఏ మగాడు అర్థం చేసుకోలేడు కూడా. నేను ఆమెను సరిగ్గా అర్థం చేసుకున్నాను. అందుకే నా కోసం ఆ పిచ్చిది పరితపించిపోతోంది అనుకున్నాడు. అతనికి ఇష్టమైన బాటసారి సినిమాలోని పాట సెల్టోన్గా మోగింది. ఎన్నడూ లేని విధంగా అతని గుండెకు మేకులు కుడుతోంది. మజిలీ ఎటైనా మనుమా సుఖానా అతను తొలిసారి కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.